అందరికీ ప్రైజ్ లార్డ్. మనకు నూతన వాగ్దానంతో దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నారు. దేవుడిచ్చిన వాగ్దానాన్ని మనం అందరం చదువుకొని ఆ వాగ్దానాన్ని స్వతంత్రించుకుందాము. దేవుడు ఈరోజు మన కొరకు ఏర్పరిచిన వాగ్దానం వచ్చేసి ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము 21వ వచనం ద్వారా దేవుడు మనతో ఇలాగ మాట్లాడుతున్నారు. నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసమునందు కూర్చుండి ఉన్న ప్రకారము జయించు వానిని నాతో కూడా నా సింహాసనమునందు కూర్చుండనిచ్చేదను. దేవుడు ఈ వాగ్దానం మన జీవితంలో నెరవేర్చబడుగాక. యేసుప్రభు వారు చెప్తున్నారు, నేను జయించి. యేసుప్రభు వారు జయించారు. ఏం జయించారు? ఈ లోకంలోని దేవుడు అవమానాలను జయించారు, నిందల్ని జయించారు, మన పాపాన్ని ఆయన మోసారు, మన పాప శిక్షను కూడా ఆయన జయించారు, మరణాన్ని జయించారు. ఇవన్నీ కూడా యేసుప్రభు వారు జయించి ఆయన తిరిగి లేచారు. ఆయన భూమి మీద తండ్రి ఎందు నిమిత్తం యేసుప్రభువాన్ని పంపించారు, ఆ చిత్తాన్ని కూడా ఆయన నెరవేర్చారు. మనము కూడా క్రీస్తులో ఉన్నవారము, క్రీస్తులో మనము వెళ్ళిచుండగా, ఆయన మార్గంలో నడుచుండగా మనము కూడా ఎన్నో శోధనలు ఎదుర్కొంటాము. ఎన్నో మన విశ్వాస జీవితంలో ఎన్నో అడ్డుల్ని మనం ఎదుర్కొంటాము. విశ్వాసంలో ఎన్నో మార్లు మనం పడిపోతూ ఉంటాము. దేవుడు ఈ వాగ్దానం ద్వారా ఏమని చెప్తున్నారంటే, ఆయన జీవితంలో ఎదుర్కొన్న ఎన్నో శోధనల్ని, ఎన్నో అడ్డుల్ని, ఎన్నో ఆటంకాలను కూడా యేసుప్రభు జయించారు. నేను మానవ రూపంలోకి వచ్చి నేను జయించిన ప్రకారము మీరు కూడా ఆ శోధనని జయించగలరని చెప్పేసి యేసుప్రభు వారు ఆయన మార్గంలో నడిచి ఆయనని మనకి ఉపదేశము చేసి ఆయన నీతి మార్గాన్ని మనకి చూపించారు. ఆయన శోధనలు ఏ రీతిగా జయించారో మనము కూడా ఆ రీతిగా జయించాలని దేవుడు ఆశపడుతున్నారు. ఎన్నో మార్లు మనం దేవుడు చెప్పిన మార్గాల నుంచి మనం తప్పిపోతూ ఉన్నాము. దేవుణ్ణి విడిచిపెట్టి ఈ లోకంలో పాపంలో మనం తిరుగుతూ ఉండగా దేవుడు ఎంతగానో బాధపడుతున్నారు. పై వచనంలో మనం చూసినట్లయితే యేసుప్రభు వారు అంటున్నారు, ఇదిగో నేను తలుపు నొద్ద నిలుచుని ఉండి తట్టుచున్నాను. ఎవడైనాను నా స్వరము విని తలుపు తీసిన ఎడల నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేనును నాతో అతను కూడా భోజనము చేయుదము. యేసుప్రభు వారు ఎక్కడ నుండి తలుపు తడుచున్నారంటే ఆయన మన హృదయం అనే తలుపు తడుచు ఉన్నారు. మనం ఆయన విడిచి మనం ఈ లోకంలో స్నేహితులతో, బంధువులతో, అందరితో మనం బయటికి వెళ్ళి తిరుగుతూ ఉంటాము. కానీ ఆయన ఎప్పుడు నిత్యం మనతో ఉంటూ ఆయన మన హృదయం అనే తలుపుని వాక్యం ద్వారా తడుతున్నారు. ఆ వాక్యము మనం విన్నట్లయితే, ఆయన మాట మనం విన్నట్లయితే ఆయన విశ్వాసం మనకి దయచేస్తారు, ఆయన శక్తిని మనకి దయచేస్తారు. ఆయన ఏ రీతిగా ఆయన శోధని జయించారో అన్నీ కూడా మన శోధనలోని, మన విశ్వాస జీవితంలోని, మన ఆత్మీయ స్థితిలోను, మన దైనందిన జీవితంలో కూడా మనం ప్రతి ఒక్క శోధని జయించడానికి దేవుడు మనకటి శక్తిని ఇస్తా అంటున్నారు. అదేవిధంగా దేవుడు ఏమని చెప్తున్నారంటే, ఆయన ఏ రీతిగా తండ్రి పక్కన సింహాసనంలో కూర్చొని ఉన్నారు, అట్టి గొప్ప స్థానము దేవుడు మనకు కూడా ఇస్తా అంటున్నారు. మనని కూడా తనతో సమానముగా తండ్రి దగ్గర సింహాసనం మీద కూర్చోడానికి అట్టి ధన్యతను దేవుడు మనకి దయచేస్తాను వాగ్దానం ఇస్తున్నారు. ఏ అర్హత లేని మనను దేవుడు ఎంతగానో ప్రేమించి, ఏ యోగ్యత లేని మనను ఎంతగానో ప్రేమించే దేవుడు మనకిచ్చినట్టు ధన్యతను బట్టి దేవుడికి వేలాది కోట్ల వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లించుకుంటున్నాను. ఇప్పటి వరకు మనము దేవుని మార్గంలో విడిచిపెట్టి లోకంలో పాపంలో ఉన్నాము. మరొకసారి దేవుడు మనల్ని పిలుస్తున్నారు, ఆయన మాట ద్వారా మనల్ని పిలుస్తున్నారు. మళ్ళీ వచ్చి మనం మన ఆత్మీయ స్థితిలో వెచ్చగానైనను లేకుండా మండే అగ్ని వలె దేవుడి కొరకు మనం నిలుచుందాము, వెలుగై ఉందాము. అనేకులు